హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్టాప్స్ 360. ఇంజినిక్స్ మాస్టరీ సిరీస్లో ఇది ఎపిసోడ్ 4. ఇప్పటివరకు మనం ఒక స్ట్రాంగ్ స్టాక్ బిల్డ్ చేసాం. యూజర్స్, ఇంజినిక్స్, లోడ్ బ్యాలెన్స్డ్ బ్యాకెండ్స్. రిక్వెస్ట్స్ ఫ్లో అవుతున్నాయి, లోడ్ బ్యాలెన్సింగ్ వర్క్ అవుతుంది, అంతా సూపర్. కానీ అన్కంఫర్టబుల్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఒక కాఫీ షాప్లో ఫ్రీ పబ్లిక్ వైఫైకి కనెక్ట్ అయ్యి ఒక వెబ్సైట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేశారు అనుకోండి. అదే వైఫైలో ఇంకెవరో సైలెంట్గా ట్రాఫిక్ చూస్తుంటే మీ పాస్వర్డ్ రీడ్ చేయగలరా? ఆ సైట్ ప్లేన్ హెచ్టిటిపి అయితే అన్ఫార్చునేట్లీ ద ఆన్సర్ ఈస్ ఎస్. అదే మీ బ్యాంక్ పాస్వర్డ్ యూపీఐ పిన్ అయితే? ఈరోజు హెచ్టిటిపి ఎందుకు అన్సేఫ్, హెచ్టిటిపిఎస్, ఎస్ఎస్ఎల్ వర్సెస్ టిఎల్ఎస్, టిఎల్ఎస్ హ్యాండ్షేక్, కీస్ అండ్ ట్రస్ట్, సర్టిఫికేట్ అథారిటీస్, ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ టెర్మినేషన్, ఇంజినిక్స్ హెచ్టిటిపిఎస్ కాన్ఫిగ్, లెట్స్ ఎన్క్రిప్ట్, ఇవన్నీ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ప్లేన్ హెచ్టిటిపిలో ఉన్న ప్రాబ్లం ఏంటో చూద్దాం. నార్మల్లీ హెచ్టిటిపిలో మనం రిక్వెస్ట్ రెస్పాన్స్కి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేయర్ ఎన్క్రిప్షన్ ఉండదు. అంటే డేటాకి ఎలాంటి సెక్యూరిటీ లేఅవుట్ ఉండకుండా ఓపెన్గా ట్రావెల్ అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ని ఎవరైనా ఇంటర్సెప్ట్ చేస్తే, అంటే మధ్యలో హ్యాక్ చేస్తే, వేరే ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు మీ డేటాని ఈజీగా రీడ్ చేయగలరు. వైర్ మీద ఉన్న ప్లేన్ హెచ్టిటిపితో డేటా ఎలా ట్రావెల్ చేస్తుందో చూస్తే, యూజర్ నేమ్ ఈక్వల్ టు రవి, పాస్వర్డ్ ఈక్వల్ టు admin123, ఇలా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ వైర్ మీద వెళ్తుంది. అన్సేఫ్ నెట్వర్క్స్లో ఇది ఇంటర్సెప్ట్కి పూర్తిగా ఓపెన్గా ఉంటుంది. దీనివల్ల మనకి 3 మెయిన్ రిస్క్స్ ఉన్నాయి. ప్యాకెట్ స్నిఫింగ్, మన ట్రాఫిక్ని థర్డ్ పార్టీ వాళ్ళు రీడ్ చేయడం. సెషన్ హైజాకింగ్, మన లాగిన్ డీటెయిల్స్ని దొంగలించడం. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, మనకి సర్వర్కి మధ్యలో కూర్చుని డేటాను మాడిఫై చేయడం. అందుకే లాగిన్ పేజెస్, పేమెంట్స్, సెన్సిటివ్ ఏపీఎస్ లాంటి వాటికి ప్లేన్ హెచ్టిటిపిని ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఈ ఎపిసోడ్ మొత్తం మనం ఒక పోస్ట్ కార్డ్ ఎగ్జాంపుల్ వాడతాం. హెచ్టిటిపి మీద డేటా పంపడం అంటే ఒక పోస్ట్ కార్డ్ పోస్ట్ చేసినట్టే. ప్రతి పోస్ట్ మ్యాన్, దాని సార్టింగ్ ఆఫీస్ వర్కర్ లేదా దాన్ని హ్యాండిల్ చేసే ఎవరైనా సరే ఆ పోస్ట్ కార్డ్ని తిప్పి అందులో రాసిన మెసేజ్ అంతా ఈజీగా రీడ్ చేయగలరు. అక్కడ ఎలాంటి ఎన్వలప్ ఉండదు, డేటా ఏమీ హిడెన్గా ఉండదు. స్క్రీన్ మీద యానిమేషన్ చూడండి. ఒక ఈవ్స్ డ్రాపర్, అంటే మధ్యలో ఉన్న హ్యాకర్ మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంత ఈజీగా రీడ్ చేస్తున్నాడో. ఇదే ప్లేన్ హెచ్టిటిపితో ఉన్న పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ చూద్దాం. అదే హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపిఎస్తో రీడబుల్ డేటా బదులు సరైన కీస్ లేని ఎవరికైనా ట్రాఫిక్ అంతా ఒక స్క్రాంబుల్డ్, మీనింగ్ లేని బైట్స్ లాగా కనిపిస్తుంది. మరి హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి? హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. హెచ్టిటిపిఎస్ అనేది పూర్తిగా వేరే ప్రోటోకాల్ ఏం కాదు, అది కేవలం టిఎల్ఎస్ మీద రన్ అయ్యే హెచ్టిటిపి అంతే. సింపుల్ మెమరీ లైన్, హెచ్టిటిపిఎస్ ఈక్వల్ టు హెచ్టిటిపి ప్లస్ టిఎల్ఎస్. ఇప్పుడు సీల్డ్ కొరియర్ ఎగ్జాంపుల్ చూద్దాం. హెచ్టిటిపిఎస్ అంటే మీ డేటాని ఒక సీల్డ్, లాక్డ్ కొరియర్ ప్యాకెట్లో పంపడం లాంటిది. పోస్ట్ మ్యాన్ ఆ ప్యాకెట్ని క్యారీ చేస్తాడు తప్ప దాన్ని ఓపెన్ చేయలేడు, లోపల ఉన్నది రీడ్ చేయలేడు. ఒకవేళ ఎవరైనా దాంతో ట్యాంపర్ చేయడానికి ట్రై చేస్తే ఆ సీల్ డ్యామేజ్ అయిపోతుంది, అది ఈజీగా తెలిసిపోతుంది. కేవలం ఇంటెండెడ్ రిసీవర్కి మాత్రమే దాన్ని ఓపెన్ చేసే కీ ఉంటుంది. స్క్రీన్ మీద యానిమేషన్ చూడండి. ఈవ్స్ డ్రాపర్కి ఇప్పుడు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి బదులు ఏంటో అర్థం లేని ఎన్క్రిప్టెడ్ జంక్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ హెచ్టిటిపి మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ని ఇస్తుంది, అదే మన లెటర్. టిఎల్ఎస్ ఏమో దానికి ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీ అండ్ అథెంటికేషన్ ఇస్తుంది, అదే మన సీల్డ్ వెరిఫైడ్ కొరియర్ ప్యాకెట్. ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్, ఈ రెండు పదాలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. వీటి మధ్య ఉన్న తేడాని క్లియర్గా చూద్దాం. ఎస్ఎస్ఎల్ అనేది ఒక ఓల్డ్ ప్రోటోకాల్ ఫ్యామిలీ. టిఎల్ఎస్ అనేది దాన్ని ఇయర్స్ క్రితమే రీప్లేస్ చేసిన మోడర్న్ సెక్యూర్ సక్సెసర్. ఇప్పటికీ చాలామంది బయట మాట్లాడేటప్పుడు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అంటారు, కానీ నిజానికి వాళ్ళు హెచ్టిటిపిఎస్ కోసం వాడే టిఎల్ఎస్ సర్టిఫికేట్ గురించే చెప్తున్నారు. ఎవరైనా క్యాజువల్గా ఎస్ఎస్ఎల్ అని మాట్లాడితే వాళ్ళు టిఎల్ఎస్ని మీన్ చేస్తున్నారని అర్థం. టెక్నికల్లీ మాత్రం టిఎల్ఎస్ అనేది కరెక్ట్ మోడర్న్ టర్మ్. ఇప్పుడు టిఎల్ఎస్ హ్యాండ్షేక్ గురించి హై లెవెల్లో తెలుసుకుందాం. ఇది ఒక ఎయిర్పోర్ట్ వెరిఫికేషన్ లాంటిది. మనం ఫస్ట్ మన ఐడి చూపించి అది చెక్ అయ్యి క్లియర్ అయ్యాక లోపలికి వెళ్తాం కదా, ఇది కూడా అంతే. స్క్రీన్ మీద కనిపిస్తున్న 6 స్టెప్స్ గమనించండి. స్టెప్ 1 ఈజ్ క్లయింట్ హలో. బ్రౌజర్ తను సపోర్ట్ చేసే టిఎల్ఎస్ వెర్షన్స్ అండ్ షిఫర్స్ని ప్రపోజ్ చేస్తుంది. స్టెప్ 2 ఈజ్ సర్వర్ హలో. సర్వర్ తనకు కంపాటబుల్గా ఉన్న సెట్టింగ్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. స్టెప్ 3 ఈజ్ సర్టిఫికేట్. సర్వర్ తన సర్టిఫికేట్ని పంపుతుంది, అంటే నా ఐడి కార్డ్ ఇదిగో అని చూపించడం అన్నమాట. స్టెప్ 4 వెరిఫికేషన్. బ్రౌజర్ ఆ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా, ట్రస్టెడా కాదా అని చెక్ చేస్తుంది. స్టెప్ 5 ఈజ్ కీ ఎక్స్చేంజ్. రెండు కలిసి ఒక సీక్రెట్ కీని సెటప్ చేస్తాయి. స్టెప్ 6 ఈజ్ ఎన్క్రిప్టెడ్ సెషన్. ఇక నుంచి నార్మల్ హెచ్టిటిపి మెసేజెస్ అన్ని
ఆ ఎన్క్రిప్టెడ్ టీఎల్ఎస్ సెషన్తోనే ట్రావెల్ అవుతాయి. ఇక్కడ కాంప్లెక్స్ క్రిప్టోగ్రఫీని ఏమీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. కేవలం పర్పస్ మాత్రమే అర్థం చేసుకోండి. ఫస్ట్ ట్రస్ట్‌ని అండ్ కీస్‌ని సెటప్ చేసి, ఆ తర్వాత ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌ని స్టార్ట్ చేయడమే టీఎల్ఎస్ హ్యాండ్‌షేక్. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఇదే హెచ్‌టిటిపిఎస్ యొక్క అసలు మ్యాజిక్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పజిల్ ఏంటంటే, ఒక పబ్లిక్ వైఫైలో ఉన్నప్పుడు బ్రౌజర్ అండ్ సర్వర్ ఇద్దరూ ఒక సీక్రెట్ కీ మీద అగ్రీ అవ్వాలి. కానీ ఆ వైర్ లైన్ మొత్తాన్ని అందరూ వాచ్ చేస్తున్నారు. ఆ సీక్రెట్ కీని ప్లెయిన్‌గా పంపితే మధ్యలో ఉన్న హ్యాకర్ దాన్ని కాపీ చేస్తాడు. మరి ఎవరికీ తెలియకుండా ఒకే సీక్రెట్ కీని ఇద్దరు ఎలా షేర్ చేసుకుంటారు? దీనికోసం 2 టైప్స్ ఆఫ్ కీస్‌ని వాడతారు. వన్ ఈజ్ సిమెట్రిక్ కీ. ఒకటే కీ ఉంటుంది. దాంతోనే లాక్ చేస్తారు. దాంతోనే అన్‌లాక్ చేస్తారు. ఇది చాలా ఫాస్ట్. కానీ ఆ కీని ఇద్దరికీ ఎలా చేర్చాలి అనేది మెయిన్ ప్రాబ్లమ్. సెకండ్ వన్ ఈజ్ అసిమెట్రిక్ కీ. దీంట్లో ఒక పేరు ఉంటుంది. పబ్లిక్ కీ అందరికి ఇచ్చే ఓపెన్ ప్యాడ్‌లాక్ ఎవరైనా లాక్ చేయగలరు. ప్లస్ ప్రైవేట్ కీ. సర్వర్ దగ్గర సీక్రెట్‌గా ఉంటుంది. దాంతోనే ఓపెన్ చేయగలరు. స్క్రీన్ మీద యానిమేషన్ చూడండి. బ్రౌజర్ ఒక రాండమ్ సీక్రెట్‌ని క్రియేట్ చేసి సర్వర్ యొక్క పబ్లిక్ కీతో లాక్ చేసి పంపుతుంది. దారిలో హ్యాకర్ చూసినా దాన్ని ఓపెన్ చేయలేడు. సర్వర్ తన దగ్గర ఉన్న ప్రైవేట్ కీతో మాత్రమే దాన్ని ఓపెన్ చేసి ఆ షేర్డ్ సీక్రెట్‌ని తీసుకుంటుంది. అది కూడా ఎవరికీ తెలియకుండా. ఇప్పుడు ట్రస్ట్ గురించి తెలుసుకుందాం. అసలు మనకి ఎందుకు 2 టైప్స్ ఆఫ్ కీస్ అవసరం? అసిమెట్రిక్ కీస్ చాలా సెక్యూర్, కానీ వర్క్ అవ్వడం స్లోగా ఉంటుంది. సిమెట్రిక్ కీస్ ఏమో చాలా ఫాస్ట్‌గా పనిచేస్తాయి. అందుకే టీఎల్ఎస్ చాలా స్మార్ట్‌గా పనిచేస్తుంది. ఫస్ట్ అసిమెట్రిక్ కీస్‌ని ఒక్కసారిగా మాత్రమే వాడి, ఒక షేర్డ్ సిమెట్రిక్ కీని సెటప్ చేసుకుంటుంది. ఆ తర్వాత మిగతా మొత్తం కన్వర్జేషన్ అంతా ఆ ఫాస్ట్ సిమెట్రిక్ కీతోనే కంటిన్యూ అవుతుంది. దీన్ని ఒక లైన్‌లో గుర్తుపెట్టుకోవాలంటే అసిమెట్రిక్ టు అగ్రీ ఆన్ ద కీ, సిమెట్రిక్ ఫర్ ద స్పీడ్. అయితే ఇక్కడ ఇంకో క్వెషన్. ఆ పబ్లిక్ కీ నిజంగా మన డొమైన్‌దేనా? లేకపోతే వేరే హ్యాకర్‌దా? ఇక్కడ సీఏ పిక్చర్‌లోకొస్తుంది. సీఏ అంటే సర్టిఫికేట్ అథారిటీ. సీఏ ఆ సర్టిఫికేట్‌ని తన ఓన్ ప్రైవేట్ కీతో సైన్ చేస్తుంది. మీ బ్రౌజర్ దగ్గర ఆల్రెడీ సీఏ యొక్క పబ్లిక్ కీ ఉంటుంది కాబట్టి, ఆ సిగ్నేచర్‌ని వెరిఫై చేసి సర్టిఫికేట్ రియలా కాదా అని చెక్ చేస్తుంది. ఇదే మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్‌ని ఆపేది. హ్యాకర్ మీ పబ్లిక్ సర్టిఫికేట్‌ని కాపీ చేయగలడేమో కానీ, సర్వర్ యొక్క ప్రైవేట్ కీ అతని దగ్గర ఉండదు. ప్లస్ తన ఓన్ కీకి ఎగ్జాంపుల్.కామ్‌తో ట్రస్టెడ్ సీఏ నుంచి సిగ్నేచర్ కూడా తెచ్చుకోలేడు. ఇప్పుడు ఒక పెద్ద క్వెషన్. సర్వర్ నిజంగా జెన్యూనా కాదా? లేక ఏమైనా ఇంపోస్టరా అని బ్రౌజర్‌కి ఎలా తెలుస్తుంది? దీని ఆన్సర్ డిజిటల్ సర్టిఫికేట్. ఇది అప్లికేషన్ యొక్క ఐడెంటిటీని, అంటే డొమైన్ నేమ్‌ని ఒక పబ్లిక్ కీకి బైండ్ చేస్తుంది. దాంతో పాటు వాలిడిటీ, ఇష్యూర్ లాంటి మెటాడాటా కూడా దీంట్లో ఉంటుంది. ఇది వెబ్‌సైట్‌కి ఒక పాస్‌పోర్ట్ లాంటిది. యెస్, వెబ్‌సైట్ పాస్‌పోర్ట్. స్క్రీన్ మీద చూడండి. కామన్ నేమ్, పబ్లిక్ కీ, ఇష్యూర్, వాలిడ్ అంటిల్ డేట్. మరి ఈ సర్టిఫికేట్‌ని ఎవరు ఇష్యూ చేస్తారు? సర్టిఫికేట్ అథారిటీస్. ఎగ్జాంపుల్‌కి లెట్స్ ఎన్క్రిప్ట్, డిజిషెట్, సెక్టిగో, గ్లోబల్ సైన్ లాంటివి. మీ బ్రౌజర్ దగ్గర ఉన్న ట్రస్ట్ స్టోర్ ద్వారా ఆల్రెడీ ఈ ట్రస్టెడ్ సీఎస్‌ని నమ్ముతుంది. ఒక సింపుల్ మెమరీ లైన్. బ్రౌజర్ డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌ని నమ్మదు. ఆ వెబ్‌సైట్ కోసం ఎవరు గ్యారంటీ ఆర్ హామీ ఇచ్చారో వాళ్ళని, అంటే సీఏని మాత్రమే నమ్ముతుంది. ఇది ఈ ఎపిసోడ్ యొక్క మెయిన్ పార్ట్. అదే ఎస్ఎస్ఎల్ ఆర్ టీఎల్ఎస్ టెర్మినేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్రౌజర్ ఎంజినిక్స్‌తో హెచ్‌టిటిపిఎస్ మీద మాట్లాడుతుంది. ఎంజినిక్స్ టీఎల్ఎస్ లేయర్‌ని పూర్తిగా హ్యాండిల్ చేసి ఎడ్జ్‌లోనే ట్రాఫిక్‌ని డిక్రిప్ట్ చేస్తుంది. ఆ తర్వాత నార్మల్ హెచ్‌టిటిపిని తన అప్‌స్ట్రీమ్ సర్వర్స్‌కి, అంటే బ్యాక్ ఎండ్‌కి ఫార్వర్డ్ చేస్తుంది. మనం ముందు ఎపిసోడ్స్‌లో చెప్పుకున్న అపార్ట్మెంట్ గార్డ్ ఇప్పుడు అప్‌గ్రేడ్ అయ్యాడు అనుకుందాం. అతడు ఇప్పుడు సీల్డ్ కొరియర్ ప్యాకెట్స్‌ని కూడా హ్యాండిల్ చేయగలడు. ఫస్ట్ ఆ సీల్డ్ ప్యాకెట్ గేట్ దగ్గరకు వస్తుంది. అదే బ్రౌజర్ నుంచి ఎంజినిక్స్‌కి వచ్చే హెచ్‌టిటిపిఎస్. ట్రస్టెడ్ గార్డ్ దగ్గర కీ ఉంటుంది కాబట్టి ఆ ప్యాకెట్‌ని ఓపెన్ చేస్తాడు. అదే టీఎల్ఎస్ టెర్మినేషన్. ఆ తర్వాత ఒక సేఫ్ ప్రైవేట్ నెట్వర్క్ లోపల ఉన్న రెసిడెంట్‌కి ఆ ప్లెయిన్ లెటర్‌ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అదే ఎంజినిక్స్ నుంచి బ్యాక్ ఎండ్‌కి వెళ్ళే హెచ్‌టిటిపి. ఇదే ఎంజినిక్స్ చేసే ఎస్ఎస్ఎల్ టీఎల్ఎస్ టెర్మినేషన్. ఇప్పుడు ఎస్ఎస్ఎల్ టీఎల్ఎస్ టెర్మినేషన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. బ్యాక్ ఎండ్ సర్వర్స్ చాలా సింపుల్ అవుతాయి. మన బ్యాక్ ఎండ్ యాప్స్‌కి ఎలాంటి టీఎల్ఎస్ బర్డెన్ ఉండదు. సెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ మేనేజ్మెంట్. సర్టిఫికేట్స్ అన్నీ ఒకే చోట ఈజీగా మేనేజ్ చేయొచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఈజీ ఆపరేషన్స్. ఒకే ఎంట్రీ పాయింట్‌లో ట్రాఫిక్ హ్యాండ్లింగ్ చేయడం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. కన్సిస్టెంట్ సెక్యూరిటీ పాలసీ. అప్లికేషన్ మొత్తానికి సెక్యూరిటీ రూల్స్ ఒకేలా అప్లై అవుతాయి. గుర్తుంది కదా! కీస్ ఎలా పనిచేస్తాయో ముందే చూసాం. ఎంజినిక్స్ తన దగ్గర ప్రైవేట్ కీని హోల్డ్ చేస్తుంది. అందుకే ఎంజినిక్స్ మాత్రమే టీఎల్ఎస్‌ని టెర్మినేట్ చేయగల ఏకైక ప్లేస్. ఎడ్జ్‌లో డీక్రిప్ట్ లోపల ప్లెయిన్ హెచ్‌టిటిపిని బ్యాక్ ఎండ్‌కి పంపడమే దీని అసలు ప్రాసెస్. ఇప్పుడు యాక్చువల్ ఎంజినిక్స్ హెచ్‌టిటిపిఎస్ కాన్ఫిగ్ ఎలా ఉంటుందో చూద్దాం.
స్క్రీన్ మీద కాన్ఫిగ్ బ్లాక్ని చూడండి. లెజన్ 443 SSL అంటే హెచ్టిటిపిఎస్ కోసం పోర్ట్ 443లో లెజన్ చేయని అర్థం. ఇది మన సెక్యూర్ డోర్ అన్నమాట. SSL సర్టిఫికేట్ ఇది మనం క్లయింట్స్కి పంపించే సైట్ యొక్క ఐడి కార్డ్. అదే పబ్లిక్ సర్టిఫికేట్. SSL సర్టిఫికేట్కి ఇది మన సర్వర్ దగ్గర ఉండే ప్రైవేట్కి చాలా సీక్రెట్. ప్రాక్సీ పాస్ ఇంజినిక్స్ ఇక్కడ హెచ్టిటిపిఎస్ని హ్యాండిల్ చేసిన తర్వాత ప్లెయిన్ హెచ్టిటిపిని తన బ్యాక్ ఎండ్కి ఫార్వర్డ్ చేస్తుంది. ప్లస్ దీంతో పాటే ఒక హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్ రీడైరెక్ట్ సర్వర్ బ్లాక్ని కూడా రాస్తాం. అది లెజన్ 80లో ఉన్న రిక్వెస్ట్ అన్ని రిటర్న్ 301 ద్వారా సెక్యూర్డ్ హెచ్టిటిపిఎస్ పోర్ట్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ కీ లైన్స్ని ఒకసారి క్లియర్గా చూద్దాం. లెజన్ 443 SSL అంటే మన సెక్యూర్ డోర్. SSL సర్టిఫికేట్ మన సైట్ యొక్క ఐడి కార్డ్. SSL సర్టిఫికేట్ కీ మన సీక్రెట్ ప్రైవేట్ కీ. ప్రాక్సీ పాస్ ప్లెయిన్ హెచ్టిటిపిని బ్యాక్ ఎండ్కి పంపడం. ప్రొడక్షన్లో యూజర్స్ని ఎప్పుడు ప్లెయిన్ హెచ్టిటిపి మీద ఉండనివ్వకూడదు. అందుకే ఒక కామన్ ప్యాటర్న్ వాడతాం. అదే హెచ్టిటిపి ట్రాఫిక్ మొత్తాన్ని ఆటోమేటిక్గా హెచ్టిటిపిఎస్కి రీడైరెక్ట్ చేయడం. దీనికోసం లెజన్ 80 బ్లాక్లో రిటర్న్ 301 హెచ్టిటిపిఎస్ హోస్ట్ రిక్వెస్ట్ యూఆర్ఐ అని రాస్తాం. ఇలా చేయడం వల్ల హెచ్టిటిపి అని ఎవరు టైప్ చేసినా అది ఆటోమేటిక్గా హెచ్టిటిపిఎస్కి మారిపోతుంది. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూస్తే మీరు బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు హెచ్టిటిపి అని టైప్ చేసిన వెంటనే అది హెచ్టిటిపిఎస్కి బౌన్స్ అయిపోతుంది. ఇప్పుడు సర్టిఫికేట్ టైప్స్ గురించి తెలుసుకుందాం. మెయిన్గా సెల్ఫ్ సైన్డ్ వర్సెస్ సిఏ సర్టిఫికేట్స్ ఉంటాయి. సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్స్ ఇవి లోకల్ ల్యాబ్స్కి ఇంటర్నల్ టెస్టింగ్కి మాత్రం ఓకే. కానీ బ్రౌజర్ వీటిని ఆటోమేటిక్గా ట్రస్ట్ చేయవు కాబట్టి యూజర్స్కి సెక్యూరిటీ వార్నింగ్ కనిపిస్తుంది. ఇది మనం ఇంట్లో ఓన్గా ప్రింట్ చేసుకున్న ఫేక్ ఐడి కార్డ్ లాంటిది. సిఏ ఇష్యూడ్ సర్టిఫికేట్స్ ఇవి రియల్ ప్రొడక్షన్లో ఎటువంటి సెక్యూరిటీ వార్నింగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ప్రొడక్షన్లో ఫ్రీగా సర్టిఫికేట్స్ పొందడానికి లెట్స్ ఎన్క్రిప్ట్ ప్లస్ సెర్చ్బోట్ని వాడతాం. ఇది ఫ్రీ, ఆటోమేటెడ్ అండ్ వైడ్లీ ట్రస్టెడ్. కేవలం ఒకే ఒక్క కమాండ్ sudo setbot -nginx -d యువర్ డొమైన్ నేమ్. సో ఈ కమాండ్ రన్ చేస్తే చాలు సెర్చ్బోట్ మన కోసం సర్టిఫికేట్ని తీసుకొచ్చి ఎంజినిక్స్కి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేసి ఎప్పటికప్పుడు దాన్ని ఆటో రెన్యూ కూడా చేసేస్తుంది. ఇప్పుడు హెచ్టిటిపిఎస్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ హార్డనింగ్ గురించి చూద్దాం. టిఎల్ఎస్ 1.2 అండ్ 1.3 మాత్రమే వాడండి. ఓల్డ్ అన్సెక్యూర్డ్ ప్రోటోకాల్స్ని డిజేబుల్ చేసేయండి. హెచ్ఎస్టిఎస్ ఎనేబుల్ చేయండి. ఇది బ్రౌజర్కి ఒక స్క్రిప్ట్ ఆర్డర్ ఇస్తుంది. ఈ సైట్ని ఎప్పుడు హెచ్టిటిపిఎస్లోనే ఓపెన్ చేయి, హెచ్టిటిపికి అసలు డౌన్ అవ్వదు అని ఫోర్స్ చేస్తుంది. దీనివల్ల డౌన్గ్రేడ్ అటాక్స్ని పూర్తిగా ఆపవచ్చు. స్ట్రాంగ్ షిఫర్స్ ప్లస్ ఫార్వర్డ్ సెక్రసీ మెయింటైన్ చేయండి. సర్టిఫికేట్ రెన్యువల్ ఆటోమేట్ చేయండి. ఇక మనం రొటీన్గా చూసే కామన్ ఎర్రర్స్ చూస్తే సర్టిఫికేట్ అథారిటీ ఇన్వాలిడ్, ఎక్స్పైర్డ్ సర్టిఫికేట్స్, హ్యాండ్షేక్ ఫెయిల్యూర్, మిక్స్డ్ కంటెంట్ వార్నింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక హెచ్టిటిపిఎస్ పేజ్ లోపల ఏ ఒక్క ఇమేజ్ని లేదా స్క్రిప్ట్ని అయినా హెచ్టిటిపి యూఆర్ఎల్తో లోడ్ చేస్తే ఆ ఒక్క వీక్ లింక్ వల్ల బ్రౌజర్ ప్యాడ్లాక్ దెబ్బతిని వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఒక క్విక్ క్విజ్. ప్రతి క్వశ్చన్కి ఒక వన్-లైనర్ ఆన్సర్ ఆలోచించండి. కింద కామెంట్స్లో టైప్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ హెచ్టిటిపి వర్సెస్ హెచ్టిటిపిఎస్. హెచ్టిటిపిఎస్ అనేది టిఎల్ఎస్ మీద రన్ అయ్యే హెచ్టిటిపి. ఇది ఎన్క్రిప్షన్, ఇంటిగ్రిటీ అండ్ సర్వర్ అథెంటికేషన్ ఇస్తుంది. సెకండ్ వన్ ఈజ్ ఎస్ఎస్ఎల్ వర్సెస్ టిఎల్ఎస్. టిఎల్ఎస్ అనేది మోడర్న్ సెక్యూర్ సక్సెసర్. ఎస్ఎస్ఎల్ అనేది ఓల్డ్ ప్రోటోకాల్. హ్యాండ్షేక్లో అసిమెట్రిక్ అండ్ సిమెట్రిక్ రెండు ఎందుకు వాడతారు? అసిమెట్రిక్తో సేఫ్గా షేర్డ్ సీక్రెట్ని సెటప్ చేసుకొని ఆ తర్వాత ఫాస్ట్గా ఉండే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని వాడతాం. ట్రస్ట్ కోసం అసిమెట్రిక్, స్పీడ్ కోసం సిమెట్రిక్. పబ్లిక్ కీతో లాక్ చేసిన మెసేజ్ని ఎవరు ఓపెన్ చేయగలరు? దానికి మ్యాచింగ్ ఉన్న ప్రైవేట్ కీ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలరు. అది కేవలం సర్వర్ దగ్గర మాత్రమే సీక్రెట్గా ఉంటుంది. ఎంజినిక్స్ ఎడ్జ్లోనే హెచ్టిటిపిఎస్ని డీక్రిప్ట్ చేసి తన అప్స్ట్రీమ్ అప్లికేషన్స్కి అంటే బ్యాక్ఎండ్స్కి ప్లెయిన్ హెచ్టిటిపిని ఫార్వర్డ్ చేయడం. హెచ్టిటిపిఎస్ యొక్క డిఫాల్ట్ పోర్ట్ ఏంటి? పోర్ట్ 443. బ్రౌజర్ నాట్ సెక్యూర్ అని ఎందుకు చూపిస్తాయి? ఇన్వాలిడ్ ట్రస్ట్ ఉంటే, లేదా ఎక్స్పైర్డ్ ఆర్ సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ ఉన్నా, లేదా పేజ్ లోపల మిక్స్డ్ కంటెంట్ ఉన్నా బ్రౌజర్ నాట్ సెక్యూర్ అని వార్నింగ్ ఇస్తుంది. కామెంట్స్లో మీ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయో చెప్పండి. ఈ ఎపిసోడ్ కీ టేక్అవేస్ ఒకసారి చూద్దాం. హెచ్టిటిపి ఈజ్ ఏ పోస్ట్ కార్డ్. దీంట్లో ఎన్క్రిప్షన్ ఉండదు. నెట్వర్క్లో ఎవరైనా దీన్ని చదివేయచ్చు. హెచ్టిటిపిఎస్ ఈజ్ హెచ్టిటిపి ప్లస్ టిఎల్ఎస్. ఇది ఒక సీల్డ్
ట్యాంపర్ ప్రూఫ్ కొరియర్ ప్యాకెట్ లాంటిది. కీస్ లాజిక్ పబ్లిక్ కీ లాక్ చేస్తుంది, ప్రైవేట్ కీ మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తుంది. అసిమెట్రిక్ కీస్ టు అగ్రీ, సిమెట్రిక్ కీస్ ఫర్ ద స్పీడ్. సర్టిఫికేట్స్ అండ్ సిఎస్ సర్టిఫికేట్ అనేది సైట్ యొక్క పాస్పోర్ట్. దీన్ని ఒక ట్రస్టెడ్ అథారిటీ సైన్ చేస్తుంది, అందుకే బ్రౌజర్ దాన్ని నమ్ముతుంది. టీఎల్ఎస్ టెర్మినేషన్ ఎంజినిక్స్ ఎడ్జ్లోనే డీక్రిప్ట్ చేస్తుంది, దీనివల్ల సర్టిఫికేట్స్ అన్నింటినీ ఒకే చోట ఈజీగా మేనేజ్ చేయొచ్చు. లెట్స్ ఎన్క్రిప్ట్ సెట్ బోర్డ్ ద్వారా ఉచితంగా ఆటోమేటెడ్గా పొందగల ఆటో రెన్యూయింగ్ సర్టిఫికేట్స్. ఈరోజు మీ హోంవర్క్ ఏంటంటే ఎంజినిక్స్లో సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్తో ఒకసారి హెచ్టిటిపిఎస్ సైట్ని సెటప్ చేసి ఆ బ్రౌజర్ సెక్యూరిటీ వార్నింగ్స్ని ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. హెచ్టిటిపి టు హెచ్టిటిపిఎస్ 301 రీడైరెక్ట్ని కాన్ఫిగర్ చేయండి. బ్రౌజర్ డెవ్ టూల్స్ ఓపెన్ చేసి ఏదైనా ఒక రియల్ సైట్ యొక్క సర్టిఫికేట్ అండ్ టీఎల్ఎస్ వెర్షన్ని ఇన్స్పెక్ట్ చేయండి. పబ్లిక్ వైఫైలో ఉన్నప్పుడు ప్లెయిన్ హెచ్టిటిపి మీద పాస్వర్డ్ ఎందుకు అన్సేఫ్ అనేది మీ ఫ్రెండ్కి మన పోస్ట్ కార్డ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ 5 మన సిరీస్ ఫైనల్ ఎపిసోడ్. ఇప్పటివరకు మనం ఒక స్ట్రాంగ్ స్టాక్ని బిల్డ్ చేసాం, హెచ్టిటిపిఎస్తో సెక్యూర్ కూడా చేసాం. కానీ మిడ్నైట్ 2 o'clockకి యూజర్స్కి సడన్గా 502, 503 ఆర్ 504 ఎర్రర్స్ వస్తే ఏం చేయాలి? నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆన్ కాల్ డెవాప్స్ ఇంజనీర్ లాగా మారబోతున్నాం. ఎంజినిక్స్ లాగ్స్, యాప్ లాగ్స్ అండ్ రియల్ డీబగ్గింగ్ టెక్నిక్స్తో ఆ 5 ఎర్రర్స్ని ప్రశాంతంగా పక్కా చెక్లిస్ట్తో ఎలా ట్రబుల్ షూట్ చేయాలో తెలుసుకుందాం. కామెంట్స్లో ఎంజినిక్స్ ఎపిసోడ్ 4 డన్ అని టైప్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫైనల్ ఎపిసోడ్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.